ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు కావస్తుంది. అలానే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ జోరు చూసి కూడా నెల రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ నెల రోజుల్లో పవన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, శాఖల్ని రివ్యూ చేసినటువంటి విధానం పొలిటికల్గా ఒక డిస్కషన్ పాయింట్ అవుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి చర్య ఈ డిస్కషన్ పాయింట్గా మారుతుంది? అలానే పవన్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతున్నాయా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. నెల రోజులు కంప్లీట్ చేయడం అనేది పెద్ద ఇదేం కాకపోవచ్చు. బట్ ఏంటంటే ఈ నెల రోజులు ఆయన వ్యవహరించినటువంటి శైలి రాబోయేటువంటి 5 ఏళ్లకి ఓ పునాదిలాగా చూడొచ్చా? డెఫినెట్గా 100% రేపు పునాదే. ఎట్లా ఇది పొలిటికల్ ట్రెండ్ అనేది డిస్కషన్, ఆయన రివ్యూ చేసేటువంటి విధానం పైన చర్చలు చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు అనేటువంటి అంశాలు అధికారులే కొంతమంది మాట్లాడుతున్నటువంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మీరు ఏ విధంగా చూస్తారు? డెఫినెట్గా ప్రతి అంశం మీద కూలంకుషంగా చర్చిస్తున్నారు. తను ముందు తెలుసుకుంటున్నాడు, దాన్ని ఏ విధంగా పరిష్కార మార్గాలు అనేది ఐడెంటిఫై చేస్తున్నాడు, ఆ పరిష్కార మార్గాలు చూపిస్తున్నాడు. ఏ కంప్లైంట్ ఉండే ఏ శాఖల మీద పనితీరు మీద అధికారులని, సమర్థవంతమైన అధికారులని ఎంక్వైరీ చేసి విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అంటే స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా కీన్గా అబ్జర్వ్ చేయటం అనేది నిజంగా మనం చాలా కాలం కేశవ్ గారు అనేక మంది ప్రభుత్వాలు వస్తుంటే మంత్రులు వస్తారు, ప్రమాణ స్వీకారాలు చేస్తారు, ఆనందం విజయోత్సవాలతో ఈ 1-2 నెలల పాటు ఇదే జోష్లో ఉంటారు. హనీమూన్ పీరియడ్ అంటారు. కానీ ఇక్కడ ఏది కనపడుతుంది? అది డే 1 నుంచి కూడా యాక్షన్లో దిగిపోయారు. మీరు అన్నట్టు ఒక ట్రెండ్ సెక్టర్గా, అంటే రాజకీయాల్లో కొద్దిగా డిఫరెంట్ యాంగిల్లో వెళ్తున్నట్టే కనపడుతుంది. అంటే మనం ప్రతి క్షణం విలువైంది. చాలామంది చెప్తుంటారు టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని. అనే గడియారంలో ముళ్ళు ఇలా తిరుగుద్ది కానీ రివర్స్ తిరగదు. అదే సముద్రంలో అల కూడా ఎవరి కోసం ఆగదు. అంటే ఈ అమూల్యమైన టయాన్ని మనం కాపాడుకోవాలన్నట్టుగా ఉరుకులు పరుగులు ఎత్తిస్తున్నట్టే కనపడుతుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి పనితీరు, 4 దశాబ్దాల అనుభవం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క దశాబ్దం పైన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ యొక్క రాజకీయాల్లో మనుగడ కోసం పోరాటం, గెలవాలి, అసెంబ్లీలో ప్రజల యొక్క కోరికలు, వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చాలి అనే ఆలోచనను పర్ఫెక్ట్గా వెళ్తున్నట్టే కనపడుతుంది. ఇంకోటి, ఈ మినిస్ట్రీ ఫామ్ అయిన తర్వాత గత ప్రభుత్వంతో మనం కూడా పోల్చి చూడాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే అక్కడ ఎక్కడ ఎవరు కూడా పెద్దగా కనబడేది లేదు. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కొడాలి నాని గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు, పేరు నాని గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు ఏదో హడావుడి కనబడేది. తర్వాత అంత కనబడలా. ఈ మినిస్ట్రీలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎరీనా వేరు. అలానే హోమ్ మినిస్టర్ బాధ్యతలు తీసుకున్నటువంటి అనిత కానీ వీళ్ళందరూ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్పిరిట్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. నాదెండ్ల మనోహర్, అటు సత్యకుమార్ యాదవ్ తీసుకొచ్చినటువంటి ఇష్యూస్ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా మారినాయి. అంటే ఎటువంటి స్కామ్స్ జరిగి ఉండొచ్చు గత ప్రభుత్వంలో అనే వాటి మీద ఆయన ఎంక్వైరీలకి కాల్ఫర్ చేయడం కానీ, కడప నుంచి ఉన్న వాళ్ళని, అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ని జిఏడీలకి అటాచ్ చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే పొలిటికల్ ఇష్యూగా కనిపిస్తుందా, లేదంటే సంస్కరణల పదంలో నడుస్తున్నట్టు ఉందా? సంస్కరణల పదమే, సిస్టమేటిక్గా వెళ్తున్నారు. మీరున్నటువంటి వర్క్ డిస్ట్రిబ్యూషన్. మీరు ప్రధానమైనది ఏంటంటే ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి చేయాలి. రెండోది చిరకాల వాంఛ అమరావతిని పూర్వవైపుని తీసుకురావాలి. తర్వాత పెట్టుబడులు తేవాలి. ఇదంతా బాధ్యత 4 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారు. అదే సమయంలో ప్రధానంగా అతను ఏరుకోరి తీసుకున్నాడా, లేకపోతే సమాజంలో గ్రామ స్థాయిలో ప్రజలకి చేరువలు తీసుకున్నారా, త్వరితగతిన పరిష్కరిస్తే ప్రజలు మనల్ని పొందొచ్చు, ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారనే తీసుకున్నాడా అనేది పక్కన పెడితే ఆయన తీసుకునే అన్నీ కూడా ఫలప్రదం అవుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. గ్రామీణాభివృద్ధి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, అడవులు కావచ్చు, పర్యావరణం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం మీరు పర్ఫెక్ట్గా కంపేర్ చేశారు. గత ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు, వ్యక్తిగత పూజ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే అనేక లేయర్స్ ఫామ్ అయినాయి. ఆ లేయర్స్ ఫామ్ అవడం వల్ల ప్రతిదీ కూడా ఆయన దగ్గర తీసుకెళ్ళలేకపోయారు. ఆయన వినే పరిస్థితి కూడా లేదు, సలహాదారులకు పరిమితమైంది. ఇక్కడ అట్లా కాదు. వ్యవస్థలు ఎవరికొరు బైఫర్కేషన్ చేసుకున్నారు. ప్రధానంగా రాజధాని విషయం, పెట్టుబడుల విషయం, తర్వాత పోలవరం విషయం చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే, ఎడ్యుకేషన్లు, ఐటీ, తర్వాత పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉండి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం, ఆ బాధ్యత లోకేష్ గారు తీసుకున్నారు. ఇకపోతే కీలకమైన గ్రామీణాభివృద్ధి,
ఈ ప్రక్షాళన అడవులు నరికేస్తున్నారు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు. మీరన్నట్టు సివిల్ సప్లై డే 1 నుంచే మనోహర్ గారు పూర్తి కాన్సన్ట్రేషన్ ప్రజల సొమ్ముని దాదాపు 30,000 మెట్రిక్ టన్నులు ఎందుకు ఇతర దేశ సరిహద్దులు దాటిని అనేది కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు అన్నట్టు హోమ్ మినిస్టర్ కావచ్చు, ఇక్కడ పౌర సరఫరాల శాఖ కావచ్చు, కందుల దుర్గేష్ కావచ్చు, ఇంకా ఏ శాఖలైనా కానీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ప్రతి శాఖకి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళని ఆ శాఖల మీద పూర్తిగా తర్ఫీదు పొంది అధికారులతో మమేకమై ప్రజలకు చేరువయ్యేలాగా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టే కనపడుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో అసలు ఏ శాఖలు ఎవరు చేస్తున్నట్టు ఎవరు కనపడలేదు. ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ ఎవరు చూస్తారు? అది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఈ శాఖలకి ఇక్కడ పని తెస్తున్నారు, అక్కడ హోం శాఖ కనపడలేదు ఏ రోజు కూడా. ఇప్పుడు 30,000 మంది అదృశ్యం అవుతున్నారు. 9 మాసాల బట్టి తేజస్సు కనిపించకుండా పోయింది. ఏ రోజు హోమ్ మినిస్టర్ గారు వచ్చి చెప్పలా 30,000 మంది అదృశ్యం ఏం చెప్పలా. ఈ తేజస్సుని 9 నెలలు అదృశ్యం అయితే ఆ తల్లి ఆవేదన కూడా చెప్పలేదు లేదు కదా. 48 గంటల్లో పరిష్కరించారు. ఇకపోతే నిన్న ఒక తల్లి వచ్చి 2 సంవత్సరాల నుంచి నా పిల్ల కనపడతలేదు. నిజంగా దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఆ రోజు రేట్ చేసింది 30,000 మంది అదృశ్యం అయితే మహిళా సంఘం ఏం చేస్తుంది, వాసిరెడ్డి పద్మ గారు, హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? అసలు శాఖలు ఎవరు ఏం మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రి పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి సార్. మరి ఎట్లా ఉంటుంది అక్కడ వ్యక్తిగత పూజకి ఇంపార్టెంట్ ఎక్కువైంది. ఇక్కడ వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని సీనియర్స్ని కూడా పక్కన పెట్టి యూత్ని మంచి ఈ 2 years పాటు పర్ఫెక్ట్గా పరిపాలిస్తే ప్రజలు మనలో పొందుతారు. నెక్స్ట్ షఫలింగ్లో ఉన్నప్పుడు సీనియర్స్ ప్రాధాన్యత ఇవ్వచ్చు మిగతా. కాబట్టి ఎక్కడ కూడా డివేట్ కాకుండా ప్రతి శాఖ, ప్రతి పదవి, అంటే కూటమిలో ప్రభుత్వాన్ని నడిపేటువంటి విధానానికి పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఒక ట్రెండ్ సెట్గా చూడొచ్చా? ఎందుకంటే అటు మేజర్ పార్టీలు కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక మంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా పార్టీ పరంగా పెద్ద పార్టీ. సో ఈ మూడింటిని సమన్వయం చేసుకోవడంలో అలానే శాఖల మధ్య వచ్చేటువంటి అంశాలు, ఇప్పుడు గంజాయి సాగు మీద చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద. అది తప్పు అనే ప్రస్తావనని వైసీపీ నాయకులు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మాత్రం గంజాయి సాగు ఎక్కడ జరుగుతుందో అక్కడ చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒకే మినిస్ట్రీ చేయలేదు. కంపల్సరీ హోమ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ అడవుల మధ్యలో జరిగేటువంటి పెంపకాలను అరికట్టగలుగుతుంది. ఈ సమన్వయం అనేది ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫార్ములా లాగా ముందుకు తీసుకెళ్తున్నారా? డెఫినెట్గా దీనికి ముందుగా అభినందించాల్సి పవన్ కళ్యాణ్ గారిని. డే 1 నుంచి కూడా వాళ్ళ ఫీల్డ్ వెళ్ళిపోయారు, నాయకుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ దగ్గర పిఏలు, ఓఎస్డీలు, పిఎస్లతో సహా ఎవరిని పడితే వాళ్ళు తీసుకోవట్లా. పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గురించి ఎకడమిక్గా ఇంపార్టెంట్ ఉండి వాళ్ళకి నిపుణత ఉంటే ఎటువంటి అవినీతి చరిత్ర లేకపోతేనే తీసుకుంటున్నారు. అంటే ఆ విధంగా ఫీల్డ్లో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆ ఫీల్డ్లో వెళ్ళిపోయినప్పుడు మిగతా ఏంది ఆ స్పీడ్కి తగ్గట్టుగా మిగతా కూటమి టీడీపీ వాళ్ళు కావచ్చు, మీరు అన్నట్టు సత్యకుమార్ గారు కావచ్చు, ఆయన కూడా డే 1లోనే ఎక్కడైతే డయేరియా వస్తే మచిలీపట్నం వెళ్ళి ఆయన ఇచ్చేసాడు. సరికొత్తగా ఇది చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఈ శాఖలు ఏంటండి, ఒకటండి, మంత్రి 25 వచ్చిన 26 మంత్రి పదవులు అయినా కానీ ఆ శాఖలకు వని తేవాలి, ప్రజలు మనసులు పొందాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మంత్రులకు విలువ లేదు, ఏదున్నా కానీ మొనోపోలీగా అధికారులు కొంతమంది ఆ చుట్టూ ఉన్న 5గురే పరిపాలించేవాళ్ళు. ఏమి ప్రజలకి దగ్గర చేరువయ్యారు. మీరు అన్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు ఉంటారు తెలియని పరిస్థితిలో ఉందంటే ఆ శాఖలకి విలువ లేదు. మళ్ళీ అప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ ఎందుకు అడిగారంటే బూడి ముత్యాల నాయుడు గారికి ఇచ్చారు. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాతోనే ఉన్నారు, ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాతోనే ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖను కూడా చూస్తున్నారు. అఫ్కోర్స్ అదనంగా 2 శాఖలు ఉండొచ్చు, కానీ పంచాయతీరాజ్ శాఖలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి డీపెస్ట్ రూట్స్ ఎక్కడ అవకతవకలు, ఎందుకు రహదారి వ్యవస్థ దెబ్బతింది, వీటన్నిటిపైన పవన్ కళ్యాణ్ చేసినటువంటి రివ్యూ మీటింగ్స్ అనేవి ప్రజల్లోకి బాగా వెళ్ళినాయి అనేటువంటి టాక్ నడుస్తుంది. పర్ఫెక్ట్గా వెళ్ళినాయండి, గ్రాస్ రూట్లో వెళ్ళినాయి. అంటే ఒక శాఖ ఆ శాఖ ఉపశాఖలుగా వెళ్ళిన తర్వాత ఆ శాఖలో ఏం జరుగుతుంది, పంచాయతీరాజ్ నిధులు సెంట్రల్ నుంచి వస్తే ఏమవుతున్నాయి, డిబేట్ అవుతున్నాయా, లేకపోతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 166 కోట్లు ఇస్తే 7 కోట్లే మిగిలినాయి, ఇది ఎక్కడ డైవర్ట్ అవుతుంది. ఇకపోతే గ్రామీణాభివృద్ధికి గ్రామాల్లో మంచినీరు ఉన్నాయా లేదా, ఇవన్నీ గత ప్రభుత్వాలు ఈ శాఖలు మీరు అన్నట్టు 4-5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. ఏ శాఖ ఎవరికి ఇచ్చారో ఆ పదవి ఏందో ఆ పదవి రుచి కూడా వాళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోయారు. ఇక్కడ అది కాదు, ప్రతి శాఖకి విలువ ఇస్తున్నారు, ప్రతి శాఖ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాజకీయాలు సరికొత్త వరవడికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ఆ స్పీడ్కు తగ్గట్టుగా ఈ మంత్రులు వెళ్తున్నారు, ఈ కూటమి వెళ్తుంది. ఇట్లా వర్క్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 1 monthలో మనం రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో 100కి 90% రీచ్ అయ్యారని మనం అనుకోవాలి.
ఆ 10% డెఫినెట్గా 90% మార్కులు వేయాలి. అంటే ఎక్స్పెక్టెడ్ పొలిటీషియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో సినిమా నటుల నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. అవును, బట్ బియాండ్ దట్ లిమిటేషన్స్ పవన్ కళ్యాణ్ గారు 90% రీచ్ అయ్యారని మామూలు విషయం కాదు ఇది. ఏ అనుభవం లేకుండా దశాబ్దం కనుక ఎక్కడ అసలు ఎమ్మెల్యే కూడా కాదు, ఆ పవర్ ఏంటో చూడాల. ఇది ఎక్కడ కూడా ఆర్పాటాలకు పోవట్లేదు సార్. ఇప్పుడు పదవులు ఉందని ఆర్పాటాలకు పోవద్దు అంటున్నాడు, మనకున్న దాంతో తృప్తిపడి ఉంటాడు, నా జీతం కూడా అవసరం లేదన్నాడు, నా ఫర్నిచర్ నేను తెచ్చుకుంటాడు, ప్రజలకి మనం కస్టోడియన్గా ఉండాలన్నాడు. ఇటువంటి నాయకులు మనం చూసామని చెప్పండి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో 500 కోట్లు కట్టాడంటే నెక్స్ట్ నేనే వస్తున్నాను దాంట్లో అనుభవిద్దామనే కదా, ఎవరిని చూపించకుండా ఆ యొక్క అధునాతనమైన కొన్ని కోట్లు పెట్టి ఇంటీరియర్ కూడా తెచ్చుకోవటం. ఇది కాదు ప్రజల సొమ్ముని మనం కస్టోడియన్గా ఉండాలి, ప్రజలకు మనకు అకౌంటబిలిటీగా ఉండాలి. ప్రజలు మనం విశ్వసించారు, వాళ్ళలో దశాబ్దం పాటు మనం గుర్తుండిపోవాలంటే, వాళ్ళు మనల్ని గుండెల్లో పెట్టుకోవాలంటే మంచి పరిపాలన అందించాలి. అభివృద్ధి మాటన సంక్షేమం మాటన అభివృద్ధి మర్చిపోయారు గత ప్రభుత్వం. వీళ్ళు అలా చేయట్లా. కానీ రోజు ఒక్కొక్క శాఖ నుంచి పవన్ కళ్యాణ్ గారు చూసే శాఖ నుంచి ఒక్కొక్క అప్డేట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పర్యావరణ వినాయకుడు అనేటువంటిది అది కూడా పర్యావరణ శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉంది, అంతే కదా. సడన్ గా ఇటు డైవర్ట్ అయ్యారు. ఏంటి అంటే ఈ శాఖల సమతూకం అనేది ఒకటి, అలానే ఇష్యూస్ టేకప్ చేసేటువంటి విధానం, ప్రజల్లో చర్చకు ఉండేటువంటి అంశాల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చేసేటువంటి యాక్టివిటీ, రివ్యూస్ కానీ ఇవి కానీ. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రజలతో కనెక్ట్ అవడమే లక్ష్యంగా ఇదంతా నడుస్తుంది. తప్పకుండా అండి. భీమవరంలో ఒక డంపింగ్ యార్డ్ ఉంది, అది కొన్ని దశాబ్దాలుగా డంపింగ్ యార్డ్ అయ్యి చాలా దుర్గంధం ఏదో జరిగితే చాలా రోగాలు జ్వరాలు అవన్నీ వస్తాయి. ఆ డంపింగ్ శాశ్వత పరిష్కారం. దాంట్లో స్వచ్ఛంద సంస్థలు ఇన్వాల్వ్ చేయటం, ప్రజలను ఇన్వాల్వ్ చేయటం, దాని వ్యర్థ పదార్థాలు ఏం చేయాలనేది ఒక రివ్యూ చేస్తున్నాడు. ఇకపోతే మీరు అన్నట్టు మట్టి వినాయకులు మనం చూడు, ఈ కెమికల్స్ ఇవన్నీ అయితే హుస్సేన్ సాగర్లో మనం వినాయక నిమజ్జనం చూస్తాం. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంతో ఈ మధ్య ఈ కాన్సెప్ట్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే పర్యావరణం అన్న ఆయన స్వయంగా సేద్యం చేస్తాడు, మొక్క నాటుతాడు, పర్యావరణాన్ని కాపాడే పలు కార్యక్రమాలు చేశాడు. ఈ రోజున మీరు అన్నట్టు ఆ విజయరామ్ అని చెప్పేసి సేవ్ ఆర్గనైజేషన్, సొసైటీ ఫర్ అవేర్నెస్ విజన్ అండ్ ఎన్విరాన్మెంట్ అని ఇందిరా పార్క్ దగ్గర ఒక స్వీట్ షాప్ నుంచి ఆయన పర్యావరణం కోసం ఈరోజు తిరుమలలో కూడా ఆ ధాన్యం ఆయన పండించి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ విజయరామ్ ద్వారా ఒక మట్టి వినాయకుల్ని పర్యావరణానికి విఘాతం కలగకుండా మట్టి వినాయకులు పూజించడం, ఆనాడు మన సంస్కృతిని ఏ విధంగా చేయాలని చూపించడం అనేది ఒక మంచి మెసేజ్ వెళ్తున్నట్టే కదా. గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఇది చేయలేదు కదా. ఇది సరికొత్త వరవడికి నాంది పలికింది, మనం అందరూ ఆహ్వానించాలి. రైట్. కూటమిలో ఈ సమభావన అనే దాన్ని తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎలాంటి రేటింగ్ ఇస్తారు? 100% ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడ బేషాలకు పోట్ల, ఎక్కడ కూడా ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మీ కార్యకర్త మీరు జనసేన పార్టీ కూడా తిరుపతిలో ఒక ఇన్సిడెంట్లో కందులు దుర్గేష్ గారు వెళ్ళినప్పుడు జనసేన రివ్యూ మీటింగ్లో అధికారులు కూర్చోవలసింది వీళ్ళే కూర్చున్నారు పార్టీ వాళ్ళు. అక్కడ 1-2 సందర్భాల్లో జరుగుతుంటాయి. అది అట్లా పొరపాటును చేయొద్దు. రివ్యూ మీటింగ్లో అధికారులతో పాటు మంత్రులతో పాటు అధికారులు కూర్చుంటారు, మీరు మీకు ఇచ్చిన లిమిట్స్లో ఉండండి అనేది ఒక సుస్థిమెత్తంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కావచ్చు. తర్వాత పరిపాలన గాడిలో పెట్టే విషయంలో టీడీపీతో కలుపుకొని పోవటం, ఒకవైపు బీజేపీతో కలుపుకొని పోవటం, ఎక్కడ ఈ 1 మంత్ ఎక్కడ బెస్టాలు లేవు, క్లియర్ కట్ పరిపాలన ఉంది. కాబట్టి ఈ సమన్వయం చేసుకోవటానికి ఆ రోజు కూటమిని జట్టు కట్టడంలో ఎలా అయితే ట్రబుల్ షూటర్గా ఉన్నాడో, ఎక్కడ ఓటు చిలకుండా ప్రభుత్వ వ్యతిరేకని ఆ మాట నిలబెట్టుకొని ఎన్డీఏకి దగ్గర చేశాడు టీడీపీని. బీజేపీ ముగ్గురు కలిసి వెళ్ళారు, ఓటు చెల్లకుండా రాజకీయం చేశాడు, స్పష్టమైన 164 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు పరిపాలన కూడా సేమ్ అదే విధంగా ఉండాలి కదా, ప్రజలు కోరుకుంటారు కదా. ఆ దిశగా ముగ్గురు, ఈ 3 పార్టీల కూటమి ఎటువంటి అరమరకలు లేకుండా, ఆవేశం పోకుండా, ఆలోచనతో కన్వీనర్ పాత్ర ఒక రకంగా 100% కన్వీనర్ పాత్ర పోషిస్తున్నాడు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది ఎన్డీఏలో రాష్ట్రానికి సంబంధించి ప్రధాన సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడంలో 100కి 100 మార్కులు వేయాల్సిందేనని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. మరోవైపు ఒక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం నుంచి రాష్ట్ర ప్రయోజనాల వరకు ఆయన తీసుకుంటున్నటువంటి విధి విధానాల విషయంలో 90% ఈ నెల రోజుల్లో స్కోర్ చేశారనేది చంద్ర శ్రీనివాస్ గారి విశ్లేషణ. అలానే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా పవన్ కళ్యాణ్ ముందుకు నడుస్తారు అనడానికి కావాల్సినంత భరోసాని ఆయన ఈ నెల రోజుల్లోనే కూడగట్టుకున్నారనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.